హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈస్ గీతాంజలి. ఈరోజు మీకు చెప్పబోయే టాపిక్ 6th క్లాస్ ఎన్సీఆర్టీ బుక్లోని 5th చాప్టర్, మేజర్ డొమైన్స్ ఆఫ్ ది ఎర్త్. ల్యాండ్, వాటర్ అండ్ ఎయిర్, ఈ మూడు మేజర్ డొమైన్స్ ఆఫ్ ది ఎర్త్ అనమాట. ఈ మూడు లేకుండా ఏ లివింగ్ ఆర్గానిజం కూడా ఉండలేదు. సో ఈ మూడు ఎన్వైరన్మెంట్తో ఇంటరాక్ట్ అవుతున్నాయి. సో మన ఎర్త్ మీద ఉండే 4 ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ చెప్తున్నాను మీకు. ఆ 4 ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ వచ్చేసి లిథోస్ఫియర్, అట్మాస్ఫియర్, హైడ్రోస్ఫియర్ అండ్ బయోస్ఫియర్. లిథోస్ఫియర్ అంటే అది ఒక సాలిడ్ పార్ట్ ఆఫ్ ది ఎర్త్. అది ఎర్త్కి అప్పర్ లేయర్లో ఉంటుందన్నమాట. దాన్ని లిథోస్ఫియర్ అంటాము. అట్మాస్ఫియర్ అంటే అది గ్యాసియస్ ఫామ్లో ఉంటుంది. హైడ్రోస్ఫియర్ అంటే వాటర్ ఫామ్లో ఉంటుంది, లైక్ ఓషన్స్. బయోస్ఫియర్ అనేది ఈ బయోస్ఫియర్లోని లైఫ్ అనేది ఉంటుంది. అంటే ఈ పైన 3 కలిపితే వచ్చేదే బయోస్ఫియర్. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు లిథోస్ఫియర్ గురించి చెప్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మీకు ఈ 3 అనేవి ఉంటాయండి. సో ఈ టోటల్ లెసన్ని 3 వీడియోస్గా చేస్తున్నాను. లెట్స్ స్టార్ట్ ఇన్ టు లిథోస్ఫియర్. సో డెఫినేషన్ చూద్దామండి లిథోస్ఫియర్ది. ది సాలిడ్ పోర్షన్ ఆఫ్ ది ఎర్త్ ఆన్ విచ్ విల్ లివ్. It consists of 3 main layers: crust, mantle and core. It also contains nutrient elements which sustain organism. మన లిథోస్ఫియర్ అనేది మన ఎర్త్ మీద అప్పర్ మోస్ట్ లేయర్ అండి. అది సాలిడ్ పార్ట్లో ఉంటుంది. దాన్ని లిథోస్ఫియర్ అంటాము. మన ఎర్త్కి 3 లేయర్స్ అనేవి ఉన్నాయండి. ఆ 3 లేయర్స్ వచ్చేసి కోర్, మ్యాంటల్ అండ్ దెన్ క్రస్ట్. ఓకే, లిథోస్ఫియర్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ చూడండి, లిథోస్ఫియర్ వచ్చేసి ఇక్కడ కనపడుతుంది కదా, క్రస్ట్ ప్లస్ అప్పర్ మ్యాంటల్, ఆ 2 కలిపితే లిథోస్ఫియర్ వస్తుంది. అండ్ దెన్ ఈ మ్యాంటల్ అనేది 2గా డివైడ్ అయిందండి. ఒకటి అప్పర్ మ్యాంటల్ అండ్ లోయర్ మ్యాంటల్. ఈ అప్పర్ మ్యాంటల్లోని మనకి ఎథినోస్ఫియర్ అనేది ఉంది. ఇది లిక్విడ్ పార్ట్ అన్నమాట. అండ్ దెన్ కోర్ అనేది లిక్విడ్ రూపంలో ఉంటుంది, అలానే సాలిడ్ రూపంలో ఉంటుంది. అవుటర్ కోర్ వచ్చేసి లిక్విడ్, ఇన్నర్ కోర్ వచ్చేసి సాలిడ్. చాలా హై టెంపరేచర్ అనేది చూస్తామండి మనం కోర్ దగ్గర. సో మనం ఇక్కడ నేర్చుకున్నాం కదా, లిథోస్ఫియర్ అంటే క్రస్ట్ ప్లస్ అప్పర్ మ్యాంటల్. ఇక్కడ థిక్నెస్ కూడా చూపిస్తున్నారు. 0 నుంచి 100 కిలోమీటర్స్ వరకు థిక్నెస్ అనేది ఉంటుంది క్రస్ట్ అనేది. దాని తర్వాత మళ్ళీ మ్యాంటల్కి వెళ్ళే కొద్దీ 2900 కిలోమీటర్స్. అండ్ ఇంకా అవుటర్ కోర్ దాకా వెళ్తే 5100 కిలోమీటర్స్ అండి. అండ్ దిస్ ఈజ్ ది అవర్ ఎర్త్. మన ఎర్త్ లోపల ఉండేవన్నమాట ఇవన్నీ. ఫస్ట్ కోర్ అండ్ మ్యాంటల్ అండ్ దెన్ క్రస్ట్. సో లిథోస్ఫియర్ అంటే ఏందో నేర్చుకున్నాం ఇప్పుడు. అండ్ అలానే క్రస్ట్లో న్యూట్రియంట్ ఎలిమెంట్స్ అనేవి కూడా ఉంటాయన్నమాట. అంటే మన ట్రీస్కి నైట్రోజన్ అవన్నీ మన సాయిల్ నుంచి అందుతాయి. అక్కడ గ్రౌండ్లో కూడా ఆర్గానిజమ్స్ అనేవి ఉంటాయన్నమాట. చాలా చాలా చిన్న చిన్న ఆర్గానిజమ్స్ ఉంటాయి. అవి ఈ న్యూట్రియంట్స్ ద్వారానే బ్రతుకుతాయి అన్నమాట. నెక్స్ట్, మన ఎర్త్ అనేది 2 డివిజన్స్గా ఉన్నాయి. ఒకటి వచ్చేసి కాంటినెంట్ అండ్ దెన్ ఓషన్ బేసిన్స్. ఈ ఓషన్ బేసిన్స్ అండ్ కాంటినెంట్స్, ఓషన్స్ అన్నీ ఒకదానికొకటి కనెక్ట్ అయి ఉంటుంది. అదే కాంటినెంట్స్ అన్నీ అలా కనెక్ట్ అయి ఉన్నాయా? గెస్ చేయండి. ఆర్ కాంటినెంట్స్ కనెక్టెడ్ విత్ ఈచ్ అదర్? సో అవి కనెక్ట్ అయి ఉన్నాయా లేవా మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇప్పుడు మనము హౌ ఎలివేషన్ ఆఫ్ ల్యాండ్ ఈజ్ మెజర్డ్ అది చూద్దాము. అంటే ఈ హిల్ అనేది ఇంత హైట్లో ఉంది, ఈ బిల్డింగ్ ఇంత హైట్లో ఉంది అని ఎలా తెలుస్తుందో మనం చూద్దాం ఇప్పుడు. ఈ ఎలివేషన్ ఆఫ్ ల్యాండ్ని మనం ఎలా మెజర్ చేస్తామంటే సీ లెవెల్ నుంచి తీసుకుంటామండి. సీ లెవెల్ నుంచి 0 తీసుకొని దాని పైన నుంచి మనం మెజర్ చేస్తాము. సో ఇక్కడ మనం చూస్తే మన హైయెస్ట్ మౌంటైన్ పీక్ వచ్చేసి మౌంట్ ఎవరెస్ట్. అది 8848 మీటర్స్, అంటే అప్రాక్సిమేట్లీ 9 కిలోమీటర్స్. అండ్ దెన్ గ్రేటెస్ట్ డెప్త్ చూడండి, మీరు గమనిస్తున్నారా ఇక్కడ? గ్రేటెస్ట్ డెప్త్ 11,022 మీటర్స్. సో హైట్ కన్నా డెప్త్ అనేది చాలా ఎక్కువ ఉంది. అది ఎక్కడో చూద్దామా మరి? అదే మరీనా ట్రెంచ్. అది పసిఫిక్ ఓషన్ దగ్గర ఉంటుంది. సో వీ కెన్ అండర్స్టాండ్ దట్ హౌ డెప్త్ ఆఫ్ ద సీ. ఓకే, డెప్త్ ఆఫ్ ద సీయే ఎక్కువ ఉంది హై పాయింట్ కన్నా, హైయెస్ట్ పాయింట్ కన్నా.
నెక్స్ట్ ఇక్కడ చూద్దాము డూ యూ నోలో ఎడ్మండ్ హిలారీ ఆయన న్యూజిలాండ్ నుంచి అండ్ టెన్జింగ్ నార్గే షెర్పా ఈయన మన ఇండియా నుంచి. వీళ్ళు ఫస్ట్ పర్సన్ అండి మౌంట్ ఎవరెస్ట్ ఎక్కింది. వాళ్ళు ఎప్పుడు ఎక్కారంటే 29th May 1953 ఆ ఇయర్లో ఎక్కారు వాళ్ళు. మళ్ళీ జపాన్ నుంచి ఫస్ట్ ఉమెన్ జున్కో తాబేయ్ ఆమె ఎక్కారు. ఆమె ఎక్కిన ఇయర్ వచ్చేసి 1975 16th May. మన ఇండియా నుంచి ఫస్ట్ ఉమెన్ ఎవరంటే బచేంద్రి పాల్. ఆమె 1984 23rd Mayన ఎక్కింది. నెక్స్ట్ కాంటినెంట్స్కి వచ్చేద్దాము. అసలు మన కాంటినెంట్స్ అనేవి మన ఏషియా కాంటినెంటే కాదండి, అసలు టోటల్ ఎర్త్ మీద ఉండే ల్యాండ్ అంతా అసలు ఎప్పుడో హండ్రెడ్స్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ కిందట ఫామ్ అయింది. అది ఫామ్ అయింది అంటే ఆ ఫస్ట్ ఫామ్ అయిన ఆ ల్యాండ్ పేరు వచ్చేసి ఏంటంటే పాంజియా. ఆ ల్యాండ్ని పాంజియా అంటామన్నమాట. అది సూపర్ కాంటినెంట్. ఓకే, అలా 250 million years ఎగో ఫామ్ అయింది. దాని తర్వాత 50 million years తర్వాత అంటే 200 million years ఎగో అప్పుడు ఏం జరిగిందంటే ఈ పాంజియా అనేది రెండుగా డివైడ్ అయిందనమాట. సో దిస్ పాంజియా హాస్ డివైడెడ్ టూ టైప్స్. అదే గోండ్వానా అండ్ లారెన్షియాని అంకారా అని కూడా అంటారు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఫస్ట్ పాంజియా ఎలా ఉండేదో ఇది పాంజియా అండి. అండ్ దెన్ తర్వాత అది పైంది లారెన్షియా, కిందది గోండ్వానా ల్యాండ్, పైంది లారెన్షియా. సో ప్రెజెంట్ మన మోడర్న్ వరల్డ్ అనేది ఇలా ఉంది. కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ మిలియన్స్ ఇయర్స్ తర్వాత ఫామ్ అయింది ఇది. అంటే కొన్ని మిలియన్ ఇయర్స్ ప్రోడక్ట్ మన ఎర్త్ అండి, ప్రెజెంట్ ఎర్త్. సో ఇక్కడ చూస్తున్నారు కదా, గోండ్వానా కంప్రైజ్డ్ వాట్ ఈజ్ నౌ ఆఫ్రికా, సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా, అంటార్టికా అండ్ ఇండియా. ఇది చెప్తున్నాను కదా, ఇలా ఇక్కడ రెండుగా డివైడ్ అయిపోయింది. ఈ కిందది గోండ్వానా. ఈ గోండ్వానాలో ఏమేమి ఉన్నాయంటే ఆఫ్రికా, సౌత్ అమెరికా, ఆస్ట్రేలియా, అంటార్టికా అండ్ దెన్ ఇండియా ఇక్కడ ఉండేవి అవి. సో లారెన్షియాలో ఏమేమి ఉన్నాయి, అమెరికా, గ్రీన్లాండ్ అండ్ యూరోప్. సో ఇవి ఉన్నాయన్నమాట. అసలు ఇక్కడ నుంచి దీనికి ఎలా ఫామ్ అయింది, ఇక్కడ నుంచి దీనికి ఎలా వచ్చిందో చూద్దాము. అదంతా కాంటినెంటల్ డ్రిఫ్ట్ వల్ల జరిగిందనమాట. అసలు కాంటినెంటల్ డ్రిఫ్ట్ అంటే ఏంటి, మన ఎర్త్ పైన అంటే మ్యాంటల్ దగ్గర ప్లేట్స్ అనేవి ఉంటాయన్నమాట. ఆ ప్లేట్స్ స్లోగా మూవ్ అవుతూ ఉంటాయి. అందుకనేసి కొన్ని ఇయర్స్ తర్వాత ఇలా ఫామ్ అవుతున్నాయి అన్నమాట. అవి చిన్నగా మూవ్ అవుతూ ఉంటాయి. సో అవి మూవ్ అవ్వడానికి కారణం ఏంటి, టెక్టానిక్ ప్లేట్స్. సో ఈ టెక్టానిక్ ప్లేట్స్ గురించి మనం చాలా బ్రీఫ్గా డిస్కస్ చేద్దాము. మీకు ఈ ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ తెలుసుంటే మీరు స్కిప్ చేసేయచ్చు వీడియోని. సో మనం టెక్టానిక్ ప్లేట్స్ గురించి చాలా డీటెయిల్గా తెలుసుకుందాము. ఈ టెక్టానిక్ ప్లేట్స్ అనేవి 3 types. ఒకటి డైవర్జెంట్ అండ్ కన్వర్జెంట్ అండ్ ట్రాన్స్ఫార్మ్. ఇక్కడ మీరు యారోస్ చూస్తున్నారు కదండి, డైవర్జెంట్ అంటే అందరికీ తెలుసు, అది రెండుగా ఇలా ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తున్నాయి. సో ఇక్కడ ఒక సైడ్, ఇటు ఒక సైడ్ ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తుంది డైవర్జెంట్ అంటే. కన్వర్జెంట్ అంటే రెండు కలుస్తున్నాయి ఇలాగా. ట్రాన్స్ఫార్మ్ అంటే ఈ రెండు కాకుండా, అంటే అటు విడిపోకుండా అటు కలవకుండా స్లైడ్ అయిపోతున్నాయి. అంటే ఎందుకు మాకు ఈ గొడవ అని చెప్పేసి అటు ఇటు వెళ్ళిపోతున్నాయి అన్నమాట. సో ఫస్ట్ మనము డైవర్జెంట్ గురించి తెలుసుకుందాము. సో డైవర్జెంట్ అంటే 2 plates వచ్చేసి అటు ఇటు వెళ్తాయి అన్నమాట, ఆపోజిట్ సైడ్ వెళ్తున్నాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇటు వెళ్తున్నాయి. ఇక్కడ మీకు ఆల్రెడీ చెప్పాను ఇందాక ఎథినోస్ఫియర్ అని. ఇది ఒక లిక్విడ్ ఫామ్లో ఉంటుంది. ఈ లిక్విడ్ అనేది హీట్ వల్ల ఫ్లో అవుతూ ఉంటుంది. దీనిపైన ప్లేట్స్ అనేవి ఉంటాయి. సో ఈ ప్లేట్స్ కూడా దానివల్ల చాలా స్లోగా మూవ్ అవుతూ ఉంటాయన్నమాట. అలాగ డైవర్జెంట్ టెక్టానిక్ ప్లేట్ అనమాట. అంటే ఇలా డైవర్జ్ అవుతుంది రెండు ఆపోజిట్ సైడ్. దీనివల్ల ఏమవుతుంది, ఇక్కడున్న లావా అంతా ఇలా ఫ్లో అయిపోతుంది, బయటకు వచ్చేస్తుంది అనమాట. ఇడున్న లావా అంతా ఇలా బయటకు వచ్చేసి ఒక న్యూ ప్లేస్ అనేది ఫామ్ అవుతుంది. అందుకని దీన్ని ఏమంటామంటే కన్స్ట్రక్టివ్ బౌండరీ అని కూడా అంటాము, మరో పేరు. సో డైవర్జెంట్ని కన్స్ట్రక్టివ్ అంటాము, డైవర్జెంట్ మూమెంట్ని కన్స్ట్రక్టివ్ అంటాము. అర్థమైంది కదా డైవర్జెంట్ అంటే. నెక్స్ట్
కన్వర్జెంట్కి వెళ్దాము. కన్వర్జెంట్ అంటే ఈ 2 ప్లేట్స్ దగ్గరికి రావడం అనమాట. ఇలా దగ్గరికి వస్తాయి. ఈ దగ్గరికి రావడం వల్ల ఏదైతే ఎక్కువ డెన్సిటీతో ఉంటుందో అది ఇలా కిందకి వెళ్ళిపోతుంది. హై డెన్సిటీతో ఉండేది కిందకి వెళ్ళిపోతుంది. లెస్ డెన్సిటీతో మోర్ పవర్ఫుల్గా ఉండేది పైకి వస్తుంది ఇలాగా. ఓకే, ఎక్కువ బరువు ఉండేది కిందకి వెళ్ళిపోతుంది, తక్కువ బరువు ఉండేది పైకి వచ్చేస్తుంది. వీటిల్లో 3 ఫార్మ్స్ ఉంటాయండి. ఒకటి కాంటినెంట్ గుద్దుకోవచ్చు, ఇలా కన్వర్జ్ అవ్వచ్చు, లేకపోతే ఓషన్ కాంటినెంట్ అవ్వచ్చు, లేకపోతే ఓషన్ అని కూడా అవ్వచ్చు. ఈ 3 టైప్స్ మీకు చెప్తున్నాను. 3 టైప్స్ యొక్క ఎగ్జాంపుల్స్ కూడా చూపిస్తానండి మీకు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఓషన్ అండ్ కాంటినెంట్ ఈ 2 కన్వర్జ్ అవ్వడం వల్ల ఇక్కడ మీకు రిడ్జెస్ అనేవి కనపడుతున్నాయి కదా. దీనివల్ల మనకి ఈ ఓషన్ అండ్ ఈ కాంటినెంటల్ క్రస్ట్ వల్ల మనకి ఏం ఫామ్ అవుతాయంటే వాల్కెనోస్ ఫామ్ అవ్వచ్చు, లేకపోతే హిల్స్ కూడా ఫామ్ అవ్వచ్చు. దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసి చూపిస్తాను చూడండి. ఇవి రాకీ మౌంటైన్స్ అండ్ యాండీస్ మౌంటైన్. రాకీ మౌంటైన్ అండ్ యాండీస్ మౌంటైన్ ఈ 2 దేనివల్ల ఫామ్ అయ్యాయంటే ఇక్కడ నుంచి ఓషన్ ప్లేట్, ఇక్కడ నుంచి కాంటినెంటల్ ప్లేట్, ఈ 2 ఇలా కన్వర్జ్ అవ్వడం వల్ల ఈ రాకీ మౌంటైన్స్ అనేవి వచ్చాయి. సేమ్ ఇక్కడ కూడా ఈ ఓషన్ ప్లేట్ మళ్ళీ సౌత్ అమెరికా ప్లేట్ ఈ 2 రావడం వల్ల ఇక్కడ కన్వర్జ్ అయ్యాయి అన్నమాట. కన్వర్జ్ అయ్యి యాండీస్ మౌంటైన్స్ని తెప్పించాయి. సో అది ఓషన్ అండ్ కాంటినెంటల్ క్రస్ట్ కన్వర్జ్ అవ్వడం వల్ల ఫామ్ అవుతాయి ఇవి. సో నెక్స్ట్ వచ్చేసి ఓషన్ చూద్దామండి. ఈ ఓషన్ కన్వర్జ్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే చాలా ట్రెంచెస్ అనేవి ఫామ్ అవుతాయి, అంటే చాలా డీప్గా వెళ్ళిపోతాయి. ఎగ్జాంపుల్ మెరీనా ట్రెంచ్ అన్నాను కదా మీకు. సో అలాగా చాలా డీప్గా వెళ్ళిపోతాయి అన్నమాట ఈ ఓషన్ ప్లేట్స్ అనేవి కన్వర్జ్ అవ్వడం వల్ల. నెక్స్ట్ కాంటినెంట్. ఇక్కడ కాంటినెంటల్ క్రస్ట్ అండ్ కాంటినెంటల్ క్రస్ట్ 2 అవే అండి. ఆ 2 ఇలా కన్వర్జ్ అవ్వడం వల్ల మనకి మౌంటైన్ రేంజెస్ అనేవి ఫామ్ అవుతాయి. ఎగ్జాంపుల్ మన హిమాలయాసే. మన ఇండియన్ ఆస్ట్రియా ప్లేట్ యురేషియన్ ప్లేట్ని కన్వర్జ్ అవ్వడం వల్ల హిమాలయాస్ అనేవి ఫామ్ అయ్యాయి అన్నమాట. అది మీకు ఒక ఎగ్జాంపుల్. సో ఇవి కన్వర్జెన్స్ ఆఫ్ ప్లేట్స్. నెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ అంటే చెప్పాను కదా, ఈ 2 గుద్దుకోకుండా లేకపోతే డివైడ్ అవ్వకుండా సైడ్కి వెళ్ళిపోతాయి అన్నమాట. ఇలా వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే ఎర్త్ క్వేక్స్ అనేవి వస్తాయి. ఇక్కడ ఈ రాక్ ఇక్కడ ఉండాల్సింది ఇక్కడికి వెళ్ళిందంటే డిస్ప్లేస్ అయింది. దీనివల్ల ఎర్త్ క్వేక్స్ అనేవి ఫామ్ అవుతాయి. వీటికి ఎగ్జాంపుల్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఈ శాన్ ఆండ్రియాస్ ఫాల్ట్ అంటే ఇదే అండి. ఇది దీనివల్లే ఫామ్ అయిందనమాట. ట్రాన్స్ఫాల్ట్ బౌండరీ ఇలా ఉంటుంది. ఇది చూడండి ఎలా ఉందో, ఇక్కడ ఏరియా అంతా అన్ఈవెన్గా ఉంది. అది ట్రాన్స్ఫార్మ్ బౌండరీ వల్లే ఇలా ఫామ్ అవుతుంది. సో మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను టోటల్గా ఎందుకు మన ఎర్త్ అనేది ఫస్ట్ ప్యాంజియా నుంచి మోడ్రన్ వరల్డ్కి ఎలా వచ్చిందో, ఇక్కడి నుంచి ఇక్కడికి ఎలా వచ్చిందో తెలిసింది కదా. కన్వర్జెంట్ అండ్ డైవర్జెంట్ అండ్ ట్రాన్స్ఫార్మ్ వీటి వల్ల ఇలా వచ్చింది. ఇదిగో ప్లేట్ టెక్టానిక్స్. The lithosphere is divided into huge slabs called tectonic plates. మన లిథోస్పియర్ అనేది పెద్ద పెద్ద ప్లేట్స్గా డివైడ్ చేశాయన్నమాట. అదే టెక్టానిక్ ప్లేట్స్. ఇక్కడ చూస్తున్నారు కదా, యురేషియన్ ప్లేట్ అని, ఇండో ఆస్ట్రేలియన్ ప్లేట్, పసిఫిక్ ప్లేట్, నార్త్ అమెరికన్ ప్లేట్, ఇలా చాలా ప్లేట్స్ అనేవి ఉంటాయండి. ఒక ప్లేటు కన్వర్జ్ అవ్వడం వల్ల లేకపోతే డైవర్జ్ అవ్వడం వల్ల ట్రాన్స్ఫార్మ్ అవ్వడం వల్ల మనకి ఇలా ఎర్త్ క్వేక్స్, వాల్కెనోస్, మౌంటైన్స్ అలా వస్తాయన్నమాట. ఇక్కడ మీకు కనపడుతుంది కదా డైవర్జెంట్ అండ్ ఈ కలర్లో ఉండేవి డైవర్జ్ అవుతాయని అండ్ కన్వర్జ్ అవుతాయని ట్రాన్స్ఫార్మ్ అవుతాయని ఇక్కడ చూడండి. సో ఇప్పుడు ఈ కలర్లో ఉన్నాయి కాబట్టి ఈ ప్లేటు కన్వర్జ్ అవుతున్నాయి. ఇక్కడ ఈ కలర్లో ఉంది కాబట్టి ఈ ప్లేటు డైవర్జ్ అవుతున్నాయి. సో ఇక్కడ చూడండి, ఈ కలర్లో ఉండేవి డైవర్జ్ అవుతున్నట్టు, ఈ కలర్లో ఉండేవి కన్వర్జ్ అవుతున్నట్టు. సో ఇలా ప్లేట్స్ అనేవి మూవ్ అవ్వేదాన్ని ప్లేట్ టెక్టానిక్ మూమెంట్స్ అంటాము.
మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి కాంటినెంట్స్ కలుపుదాం. ఇప్పుడు దాకా కాంటినెంట్స్ ఎలా ఫామ్ అయ్యాయి, వాటి మూమెంట్స్ ఏంటి అవి నేర్చుకున్నాము. ఇప్పుడు మోడ్రన్ వరల్డ్లో ఉన్న కాంటినెంట్స్ ఏంటో చూసేద్దాము. మోడ్రన్ వరల్డ్లో ఉన్న కాంటినెంట్స్ వచ్చేసి టోటల్ మనకి 7 కాంటినెంట్స్ ఉన్నాయి. అవే ఏషియా, ఆఫ్రికా, నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, అంటార్క్టికా, యూరోప్, ఆస్ట్రేలియా. ఈ 7 సైజ్లో పెట్టామన్నమాట. అంటే లార్జ్ సైజ్ నుంచి స్మాల్ సైజ్ దాకా పెట్టాము. ఇక్కడ చూస్తున్నారు కదా, మీకే కనపడుతుంది. కింద మనము ఈ గ్లోబ్లో చూస్తే లార్జెస్ట్ వచ్చేసి ఏషియా, తర్వాత ఆఫ్రికా, తర్వాత నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, అంటార్క్టికా, యూరోప్, ఆస్ట్రేలియా. సో ఇప్పుడు మనము ఒక్కొక్క కాంటినెంట్ గురించి నేర్చుకుందాము. ఫస్ట్ ఏషియా. ఏషియా అనేది లార్జెస్ట్ కాంటినెంట్, ఆల్రెడీ చెప్పాను. అలానే అది 1/3 ఆఫ్ పాపులేషన్ని కవర్ చేస్తుంది. అంటే ఏషియాలో టోటల్ మన వరల్డ్లో తీసుకుంటే 1/3 పాపులేషన్ అక్కడే ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి అది ఈస్టర్న్ హెమిస్ఫియర్ దగ్గర ఉంటుంది. చూద్దామా ఒకసారి. ఈస్టర్న్ హెమిస్ఫియర్ అంటే ఇదే కదండి, ఇది ఈస్ట్ సైడ్, సో ఈస్టర్న్ హెమిస్ఫియర్. తర్వాత అది ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ నుంచి పాస్ అవుతుంది అన్నారు. ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, ఇదిగోండి, ఇది ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, ఇది ఈక్వేటర్, ఇది ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్. సో ఏషియా అనేది ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ నుంచి పాస్ అవుతుంది. తర్వాత యూరోప్ అండ్ ఏషియా ఆర్ సపరేటెడ్ ఫ్రమ్ ఊరల్ మౌంటైన్స్ ఆన్ ది వెస్ట్. సో ఊరల్ మౌంటైన్స్ అనేవి ఇక్కడ ఉంటాయండి. ఇక్కడ ఊరల్ మౌంటైన్స్ ఉంటాయి. మనం ఇక్కడ చూసాం కదా, రాకీ మౌంటైన్స్ అండ్ యాండ్స్ మౌంటైన్స్ అనేవి ఇక్కడ ఉంటాయన్నమాట. నెక్స్ట్ ఏషియా అయిపోయింది. ఇప్పుడు ఆఫ్రికాకి వెళ్దాం. ఆఫ్రికా అనేది సెకండ్ లార్జెస్ట్ కాంటినెంట్. ఏషియా తర్వాత అదే సెకండ్ లార్జెస్ట్ కాంటినెంట్ అనమాట. ఇక్కడ ఈక్వేటర్ అనేది కాంటినెంట్కి మిడిల్లో పాస్ అవుతుంది. చూద్దామా, ఇక్కడ చూడండి, ఈక్వేటర్, ఇది ఈక్వేటర్. సో ఈ ఆఫ్రికాకి మిడిల్లో పాస్ అవుతుంది ఈక్వేటర్ అనేది. సేమ్ ఇక్కడ ఒక స్పెషాలిటీ ఏంటంటే ఏ కాంటినెంట్కి ఉండదన్నమాట ఇలాగా. ఈ ఆఫ్రికన్ కాంటినెంట్కి ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అండ్ ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ 2, అంటే టోటల్ ఈ 3 లాటిట్యూడ్స్, ఇంపార్టెంట్ లాటిట్యూడ్స్ అనేవి ఇందులో పాస్ అవుతుందన్నమాట. నెక్స్ట్ సహారా డెజర్ట్, ఓల్డ్ లార్జెస్ట్ డెజర్ట్. మన వరల్డ్లోనే లార్జెస్ట్ డెజర్ట్ ఈజ్ సహారా డెజర్ట్. అది ఆఫ్రికాలోనే ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఆఫ్రికా అనేది అట్లాంటిక్ ఓషన్, సదరన్ ఓషన్ అండ్ ఇండియన్ ఓషన్ అండ్ మెడిటేరియన్ ఓషన్తో బౌండరీ అయింది. ఒకసారి చూద్దామా. ఇక్కడ అట్లాంటిక్ ఓషన్ అండ్ దిస్ ఈజ్ సదరన్ ఓషన్ అండ్ ఇండియన్ ఓషన్. సో చూసారు కదా, ఈ 3 ఓషన్స్తో అది బౌండరీ అనేది కలుపుకుంటుంది. అలానే వరల్డ్ లాంగెస్ట్ రివర్, ఇక్కడ లాంగెస్ట్ రివర్ వచ్చేసి నైల్. అది మన ఆఫ్రికాలోనే ఉంది, ఇక్కడే ఉంటుందన్నమాట. వరల్డ్స్ లాంగెస్ట్ రివర్ నైల్. సో ఆఫ్రికా గురించి తెలుసుకున్నాము. నెక్స్ట్ నార్త్ అమెరికాకి వెళ్దాము. ఈ నార్త్ అమెరికా అనేది 3rd లార్జెస్ట్ కాంటినెంట్. ఇది సౌత్ అమెరికాతో నారో స్ట్రిప్తో కనెక్ట్ అయి ఉంటుందన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, నారో స్ట్రిప్తో కనెక్ట్ అయి ఉంటుంది. లైస్ కంప్లీట్లీ నదరన్ హెమిస్ఫియర్ అండ్ వెస్టర్న్ హెమిస్ఫియర్. చూద్దాము ఒకసారి. ఇది నార్త్ అమెరికా, లైస్ కంప్లీట్లీ నార్త్ సైడ్, పైనే ఉంది కదా నార్త్ సైడ్, అండ్ ఇటుపక్క ఈ వెస్ట్ సైడ్. సో వెస్ట్ అండ్ నార్త్, టోటల్గా ఇది నదరన్ హెమిస్ఫియర్ వెస్టర్న్ హెమిస్ఫియర్ దగ్గరే ఉంది. సో ఇక్కడ ఈస్తమస్ అంటే నారో స్ట్రిప్ ఆఫ్ ల్యాండ్ జాయినింగ్ 2 ల్యాండ్ మాసెస్ అనమాట. అంటే లార్జ్ ల్యాండ్ మాసెస్ని కనెక్ట్ చేసేదాన్ని ఈస్తమస్ అంటామన్నమాట. ఈస్తమస్, ఇక్కడ ఉండే ఈస్తమస్ వచ్చేసి పనామా, ఈస్తమస్ ఆఫ్ పనామా. దీనికి ఆపోజిట్గా సేమ్ 2 లార్జ్ వాటర్ బాడీస్ని కనెక్ట్ చేస్తూ వచ్చేది స్ట్రైట్ అంటాము. నెక్స్ట్ సౌత్ అమెరికా. సౌత్ అమెరికా అనేది 4th లార్జెస్ట్ కాంటినెంట్ అండ్ ఇట్ లైస్ ఇన్ సదరన్ హెమిస్ఫియర్. అండ్ అలానే ఈ ఎయింట్స్ అనేవి లాంగెస్ట్ మౌంటైన్స్ అండి. దీస్ ఆర్ ద లాంగెస్ట్ మౌంటైన్స్. అది నార్త్ నుంచి సౌత్కి ఉంటుంది. నేను ఆల్రెడీ చెప్పాను ఆ మౌంటైన్స్ ఎందుకు ఫామ్ అవుతాయో. అవి ఓషన్ అండ్ కాంటినెంటల్, ఆ 2 కన్వర్జ్ అయితే వచ్చినాయి అవి. నెక్స్ట్ ఇంకోటి కూడా లార్జెస్ట్ రివర్
అమెజాన్ అనమాట. అది సౌత్ అమెరికాలోనే ఉంటుంది, లార్జెస్ట్ రివర్ అది. నెక్స్ట్ ఈ సౌత్ అమెరికా దగ్గర ఈక్వేటర్, ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అనేవి పాస్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి ఈ సౌత్ అమెరికా అనేది పసిఫిక్ ఓషన్, అట్లాంటిక్ ఓషన్ అండ్ సదరన్ ఓషన్తో బౌండరీ ఉంటాయన్నమాట. నెక్స్ట్ అంటార్టికా. ఈ అంటార్టికా మొత్తం సదరన్ హెమిస్ఫియర్లోనే ఉంటుంది. అది సౌత్ పోలార్ రీజియన్లో లొకేట్ అవుతుంది. ఇది పర్మనెంట్గా ఎప్పుడు ఐస్తోనే కవర్ అయి ఉంటుంది. ఇక్కడ నో పర్మనెంట్ హ్యూమన్ సెటిల్మెంట్స్ చూస్తాము. అలానే ఈ అంటార్టికా కాంటినెంట్ దగ్గర చాలా కంట్రీస్ యొక్క రీసెర్చ్ స్టేషన్స్ అనేవి ఉన్నాయి. అలానే మన ఇండియాకు కూడా ఒక రీసెర్చ్ 3 ఉన్నాయండి. దక్షిణ్ గంగోత్రి, మైత్రి అండ్ భారతి. దక్షిణ్ గంగోత్రి వచ్చేసి ఫస్ట్ ఇండియన్ రీసెర్చ్ సెంటర్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి మైత్రి, అది సెకండ్. భారతి రీసెంట్గా 2012లో ఫామ్ అయింది. నెక్స్ట్ యూరోప్ అనేది అంటార్టికా కన్నా చాలా చిన్నది. అది వెస్ట్ ఆఫ్ ఏషియాలో ఉంటుందన్నమాట. ఇది ఆర్కిటిక్ సర్కిల్, అంటే ఆర్కిటిక్ సర్కిల్ కిందే అనమాట యూరోప్ ఉండేది. ఇది ఆర్కిటిక్ ఓషన్ అండ్ అట్లాంటిక్ ఓషన్, మెడిటేరియన్ సీతో బౌండ్ అయి ఉంటుంది. నెక్స్ట్ ఆస్ట్రేలియా, స్మాలెస్ట్ కాంటినెంట్ అనమాట ఆస్ట్రేలియా అనేది. అది కంప్లీట్గా సదరన్ హెమిస్ఫియర్లో ఉంటుంది. దాని చుట్టూ ఇండియన్ ఓషన్, పసిఫిక్ ఓషన్, సదరన్ ఓషన్ అనేది ఉంటాయి. అది ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్తో పాస్ అవుతుందన్నమాట. ఓన్లీ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ పాసెస్ త్రూ ఇట్ అండ్ ఇట్ ఈస్ కాల్డ్ ఐలాండ్ కాంటినెంట్ అనమాట. అంటే ఐలాండ్ అంటే ఏంటి? 4 సైడ్స్ వాటర్తో కవర్ అయి ఉండడము, దాన్ని ఐలాండ్ అంటాము. మనకి ఉండే ఒకే ఒక కాంటినెంట్ ఆస్ట్రేలియా, ఐలాండ్ కాంటినెంట్. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఆస్ట్రేలియా 4 సైడ్స్ వచ్చేసి వాటర్తోనే కవర్ అయి ఉంటుంది. ఇటుపక్క పసిఫిక్ ఓషన్, ఇటుపక్క ఇండియన్ ఓషన్, ఇటుపక్క సదరన్ ఓషన్. 4 సైడ్స్ వాటర్తోనే ఫామ్ అవుతుంది కాబట్టి దాన్ని కాంటినెంట్ అంటాము. అండ్ దిస్ ఈజ్ అవర్ వరల్డ్ మ్యాప్. నేను చెప్పింది మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను. ఇఫ్ యూ లైక్ మై ఎక్స్ప్లెనేషన్, హిట్ ది లైక్ బటన్. అలానే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, క్వశ్చన్స్ ఉన్నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియోస్ మీ ఫ్రెండ్స్కి అలా షేర్ చేయండి. మీకు ఇది పీడిఎఫ్ కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో టెలిగ్రామ్ లింక్ పెడతాను. అక్కడికి వెళ్ళి సబ్స్క్రైబ్ చేయండి టెలిగ్రామ్ లింక్ని కూడా. అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.